హలో అండి, మిస్ రావు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదో అయిపోయింది, ఆయన చేతికి సెలైన్ ఎక్కించుకునేటువంటిది ఉంది, కాబట్టి ఆయనకి ఏమైంది అనేటువంటి ఆందోళన ఆయన అభిమానుల్లో కనిపిస్తుంది. అందుకే ఈ ఫోటోల్లో మీరు రౌండ్ కూడా చేశాను. ఇక్కడ చూడండి, ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చేతికి ఇలా కట్టుకొని, అంటే అనారోగ్యంతో ఉన్నారు అనేటువంటిది. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం అంటే లంగ్ సంబంధించి ఆయనకి ఏదో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఫస్ట్ నుంచి. దాంతో ఆయన పోరాటం చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఏంటి అదంటే లంగ్ స్ఫోటం అనేటువంటిది, ఈ డిసీజ్ తోటి బాధపడుతున్నాడు పవన్ కళ్యాణ్ అనేటువంటిది సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్. ఇది వైరల్ అవుతుంది. ఏంటి ఈ లంగ్ స్ఫోటం అనే దాని మీద నేను కొంతమంది వైద్యులతోటి, నాకు తెలిసినటువంటి ఒకళ్ళిద్దరు వైద్యులతోటి నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఇది ప్రమాదమా, ఎందుకు తరచూ పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం పాలవుతున్నారు, క్యాబినెట్ ముందు రోజు ఆయనకి అనారోగ్యం అయింది, అంతకు ముందు క్యాబినెట్ అప్పుడు కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన క్యాబినెట్కి హాజరు కాలేదు, ప్లస్ ఆయన ఎప్పుడు కూడా కంటిన్యూగా పర్యటనలు చేయలేకపోతున్నారు, దానికి గల కారణం ఏంటి అని చెప్పి నేను అడిగాను. ఏంటి అసలు ఈ లంగ్ స్ఫోటం అనేది, అసలు ఇది ఒక డిసీజ్ అనేది ఉందా అని అడిగాను నేను నాకు తెలిసినటువంటి ఒకళ్ళిద్దరు వైద్యులతోటి. అయితే ఈ లంగ్ స్ఫోటం అనేది లంగ్స్లో నీకు ఒక రకంగా చెప్పాలంటే నెమ్ము లాంటిది అని చెప్పి చెప్తారు వైద్యులు. అది అలసటని తీసుకొస్తుంది, నీరసాన్ని తీసుకొస్తుంది అని చెప్పి నాకు తెలిసినటువంటి వైద్యులు చెప్తున్నారు. ఈ లంగ్ స్ఫోటం అనేటువంటి వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పినటువంటి అందరికీ అర్థమయ్యేటువంటి భాష ఏంటంటే టీబీలో ఒక టైప్ అనేటువంటిది చెప్తూ ఉన్నారు. ఒక టైప్ ఆఫ్ టీబీలో ఉండే రకరకాల దాంట్లో ఈ లంగ్ స్ఫోటం అనేది ఒకటి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ సుమా. దాని మీద నేను వైద్యులు క్లారిటీ తీసుకున్నాను. అది నిజమైతే కనుక ఆ డిసీజ్ గురించి నాకు వైద్యులు చెప్పిన మాట మీకు చెప్తున్నాను. సో కాబట్టి అందుకే ఆయన తరచూ నీరసానికి గురి కావటం, అలసట చెందటం అవన్నీ ఉన్నాయి అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఇది కనుక అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన సింగపూర్ వెళ్ళడానికి ముందు పర్యటనకు వెళ్ళారు. ఉత్తరాంధ్రలో పర్యటనకు వెళ్ళి ఆ పర్యటనలో ఉన్నప్పుడే అక్కడ గిరిజనులతోటి కలిసి వస్తానని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి అక్కడికి వెళ్ళారు. 2 days పాటు అక్కడే సరిపోయింది ఆయనకి. ఆ తర్వాత సడన్గా సింగపూర్లో తన కుమారుడికి అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ సింగపూర్లో అనేది తెలిసి సింగపూర్ వెళ్ళారు. సో కాబట్టి వరుసగా 1 week పాటు ఆయన డైట్లో కానీ లేదంటే ఆయనకు రెగ్యులర్ దైనందినటువంటి కార్యక్రమాల్లో కొంత డిస్టర్బ్ అయింది. ఆ కారణంగా ఈ లంగ్ స్ఫోటం అనేది కొంత అలసటని, నీరసాన్ని తీసుకొచ్చి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇలా ఇంజెక్షన్స్ పెట్టుకొని ఎప్పటికప్పుడు ఆ ఇంజెక్షన్స్ని నరాల్లోకి ఎక్కిస్తుంటారని చెప్పి వైద్యులు చెప్పేటువంటి మాట. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళకి వైద్యులు చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఇదైనా లంగ్ స్ఫోటం అయినప్పటికీ ఎలాంటి ప్రమాదం లేదు, కాకపోతే దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. ఇంకొక వైపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కాల్ షీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఒక సినిమా ఆల్రెడీ ఫైనల్లో ఉంది, అది ఆగిపోయింది. తర్వాత కొన్ని సినిమాలకి ఆల్రెడీ ఒప్పుకున్నారు, బట్ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. దాంతో నిర్మాతలు కొంత ఆందోళన కూడా చెందుతూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ పైప్ లైన్లో ఉండేటువంటి సినిమానే పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు హరిహర వీరమల్లు. ఈ హరిహర వీరమల్లు ఫైనల్లో ఉంది, కాల్ షీట్లు ఇచ్చినప్పటికి కూడా ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగలేనందువల్ల ఆయన షూటింగ్లకు హాజరు కాలేకపోతున్నారు. ఇంకా కేవలం 4 days వస్తే కనుక ఆ సినిమా అయిపోతుందని చెప్పి నిర్మాతలు టాలీవుడ్లో చెప్పుకుంటున్నటువంటి మాట. కానీ ఆ 4 days కూడా స్పెండ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో నీరసంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది చెప్తూ ఉన్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవుతుంది. ఆయన ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ 14 కేజీలు తగ్గాడట ఒకేసారి. ఈ 14 కేజీలు తగ్గేటప్పటికి ఈ మధ్యకాలంలో జానకీరామ్ నటించినటువంటి సినిమా, ఆ సినిమాకు సంబంధించి ఆయన ఫంక్షన్లో కనిపించారు అభిమానులకి. కనిపించినప్పుడు ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ సన్నగా కనిపించడం, ఇవన్నీ చూస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదో ఆరోగ్యం ఉంది, ఆయన అనారోగ్యం కారణంగానే 14 కేజీలు తగ్గాడు అనేటువంటి సోషల్ మీడియాలో ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది. జనరల్గా సినిమా వాళ్ళు అంటేనే వాళ్ళ మీద గాసిప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతూ ఉంటాయి. అది సినిమా వాళ్ళ మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి, మిగతా వాళ్ళ మీద కన్నా కూడా. మిగతా రంగాల కంటే కూడా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళ మీద గాసిప్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ గాసిప్ నిజమా అబద్ధమా అని తెలుసుకోవటం కూడా చాలా కష్టపడాలి వాస్తవంగా. అందుకే నేను ఈ లంగ్ స్ఫోటం నిజంగానేనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ పవన్ కళ్యాణ్ గారిది అనేది నేను కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాను. వైద్యులను అడిగాను నిజమేనా అది అని. వాళ్ళు నిర్ధారించినప్పటికీ కూడా ఒకవేళ ఇదైతే దాని లక్షణాలు ఏంటి అనేది చెప్పారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు 14 కేజీలు తగ్గారు. మరి అనారోగ్యం కారణంగా తగ్గారని అంటే కాదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు, ఆయనకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు. దేవరా 2 సినిమా అలాగే డ్రాగన్ ఇవన్నీ వస్తున్నాయి. డ్రాగన్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఈ డ్రాగన్ సినిమా నిర్మితం కాబోతుంది. దానికోసం ఆయన బాడీని తగ్గించుకున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. గతంలో ఆయన కొంచెం లావుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు యమదొంగ కానీ ఇవన్నీ కూడా చాలా సన్నగా ఉన్నారు. ఆ యమదొంగ కంటే ముందు సినిమాల్లో మనం చూస్తే కనుక లావుగా ఉంటారు. బట్ అప్పుడు లావుగా ఉన్నప్పుడు కొంతమంది ఆయనకి సూచించినటువంటి క్రమంలో ఆయన వెయిట్ లాస్ కోసం లైపో చేయించుకున్నారు. లైపో సర్జరీ చేయించుకున్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఈ లైపో సర్జరీ చేయించుకోవడం ద్వారా ఆయన యమదొంగ లాంటి సినిమా తర్వాత చూస్తే కనుక సన్నగా కనిపిస్తూ ఉంటాడు ఆయన. సో ఇప్పుడు ఇంకా సన్నగా కనిపిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ఆయన చాలా కాలం తర్వాత అభిమానుల ముందుకు వచ్చాడు గత వారం. ఆయన చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏమైంది, ఆయన ఇంకా సన్నబడ్డాడు అనేటువంటి ఒక ప్రచారం బాగా వేగంగా స్ప్రెడ్ అయింది. ఆయనకు అనారోగ్యంగా ఉన్నారా, అనారోగ్యం కారణంగానే తగ్గిపోయాడంటే కాదు, సినిమాలకు అనుగుణంగా ఆయన వెయిట్ తగ్గడం లేదా బాడీని ఆ సినిమాకు తగిన విధంగా మలుచుకోవటం అనేది ఆయనకు అలవాటు. అందుకే దాంట్లో భాగంగానే ఈ 14 కేజీలు ఇప్పుడు డ్రాగన్ సినిమా కోసం తగ్గాడని చెప్పి చెబుతూ ఉన్నారు. వార్ 2 అనేటువంటి సినిమా కూడా పైప్ లైన్లో ఉంది. ఈ వార్ 2 సినిమా కానీ, దేవరా 2 కానీ, డ్రాగన్ సినిమాలు కానీ ఇవన్నిటికి కూడా తగిన విధంగా బాడీని షేప్ చేసుకోవడానికి ఆయన 14 కేజీలు తగ్గాడని చెప్పి ఆయనకు సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య విషయంలో కానీ లేదా జూనియర్ ఎన్టీఆర్ గారి ఆరోగ్య విషయంలో కానీ అభిమానులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒకవేళ లంగ్ స్ఫోటం అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి దీనికి జాగ్రత్తలు తీసుకుంటే కానీ తగ్గిపోతుందని చెప్పి చెప్తూ ఉన్నారు వైద్యులు. 1. 2, ఆయన స్ట్రెస్కి గురైనప్పుడు ఖచ్చితంగా నీరసం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకే బహుశా గత వారం రోజుల నుంచి ఆయన మానసికంగా స్ట్రెస్కి గురై ఉంటారు. ఎందుకంటే కుమారుడు ప్రమాదంలో ఆడ జరిగినటువంటి ప్రమాదంలో ఉండి బయటపడటం అనేది సంతోషించదగ్గ పరిణామం. అయితే ఆ తర్వాత దాని మీద వచ్చినటువంటి ట్రోల్స్ సోషల్ మీడియాలో బాధించి ఉంటాయి. అలాగే అన్నా లెజినోవా గారు తలనీలాలు సమర్పించిన దాని మీద కూడా చాలామంది ట్రోల్స్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకంగా కూటమిలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ప్రత్యర్థుల నుంచి ఆయన సోషల్ మీడియాలో వేధింపులు అయితే తప్పట్లేదు. ఇంకొక వైపు ఏమో ఆయన అనారోగ్యంతో పోరాడుతూ ఉన్నారు. బహుశా ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే చిన్నప్పటి నుంచే కొంత ఈ లంగ్ సంబంధించినటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఆయనకి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు.
నిర్ధారించేంత వరకు వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు నిర్ధారించేంత వరకు కూడా మనం దాన్ని ధృవీకరించలేము. బట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అయితే లంగ్ స్ఫోటం అనేది ఇబ్బంది పెడుతుంది ఆయన్ని అని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇది జస్ట్ టెంపరీగా ఇబ్బంది పట్టడం తప్పితే అదేమీ ప్రమాదకరం కాదని చెప్తున్నారు. సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అనారోగ్యం మీద సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారానికి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. మరి మీకు దీనికన్నా అదనపు సమాచారం కనుక తెలిస్తే మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.